శ్రావణ మాసం పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామంలోని శ్రీ ఏదుగుట్ట మల్లికార్జున స్వామి దేవస్థానంలో పవిత్ర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం గంగిపల్లి గ్రామ యాదవుల ఆధ్వర్యంలో పాలు నీళ్లతో స్వామివారి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చేపట్టారు. గంగిపల్లి యాదవ్ సంఘం ప్రెసిడెంట్, నూతనంగా ఎన్నికైన జిల్లా డైరెక్టర్ జిల్లాల పరశురాములు, గుడి ఆలయ చైర్మన్ రెడ్డి సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నూతనంగా ఎన్నికైన కరీంనగర్ జిల్లా గొర్రెల మేకల పెంపకందారుల సహకార సంఘం జిల్లా చైర్మన్ మహర్షబోయిన మల్లేష్ యాదవ్, డైరెక్టర్లు కాల్వ సురేష్, నందబోయిన ప్రసాద్ యాదవ్, ముక్కర సదానంద యాదవ్, ఆగిత రవీందర్ యాదవ్, దాడి ఆంజనేయులు యాదవ్, చౌట్పల్లి రంజిత్ యాదవ్లు హాజరయ్యారు. వీరికి డప్పు చప్పులతో గంగిపల్లి గొల్ల కురుమల సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మల్లన్న స్వామిని దర్శించుకుని పూజలో పాల్గొన్నారు. నేను గొర్రెల పెంపకదారుల జిల్లా సహకారంగా అధ్యక్షుడిగా ఎన్నికైనాక మొట్టమొదటగా మనకొండలోని గంగిపల్లి విలేజ్లో మల్లికార్జున టెంపుల్కు నన్ను ఆహ్వానించి ఘనంగా సన్మానించేందుకు వాళ్ళకు నా శిరస్సు మంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే మళ్ళా యాదవ కుటుంబాలకు మల్లన్న దేవుడు అనేది చాలా పవిత్రమైన దేవుడు. దానికి ప్రతి ఒక్క సంవత్సరంలో శ్రావణ మాసంలో మొదటి ఆదివారం రోజు ఈరోజు దర్శించుకోవడం నాకు చాలా సంతోషకరం. అట్లాగే ఈ రోజు నుండే నేను ఈ టెంపుల్ సాక్షిగా చెప్తున్నా. మన యాదవ కుటుంబాలకు ప్రతి ఒక్క గొర్రె కాపర్లకు కానీ కుల సంఘాల సభ్యులకు కానీ ఎల్లవేళ్ళ ఏ సమస్య ఉన్నా దాన్ని పరిష్కరించే విధంగా నేను తోడ్పడతానని హామీ ఇస్తున్నా. అట్లాగే మన సంఘం చాలా కుంటుపడిపోయింది, బాధాకరమే. ఈరోజు మన కర్మ జిల్లాలోనే మళ్ళా మొట్టమొదట రాష్ట్రంలో మన జిల్లా ఎన్నికవడం చాలా గర్వకారణం. దానికి మన పద్మనగర్లో పద్మనగర్లో పెద్ద మనకు సహకార భవనం ఉంది. దాన్ని డెవలప్ చేయడానికి మన ముందు అందరు సహకార సభ్యులందరూ కృషి కూడా అవసరం. కాబట్టి ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఈ మానకొండ మండలంలో ఎక్కువ సంఘాలు ఉన్నాయి. సహకార సంఘాలు పూజారులకు కానీ గ్రామస్తులకు కానీ యాదవ కానీ